హెచ్సిఎస్ స్కామ్లో సీఐడీకి చిక్కకుండా పారిపోయిన దేవరాజు చుక్కలు చూపించాడు. రోజుకో రాష్ట్రంలో పూటకో ఊరిలో తలదాచుకుంటూ మారువేషాల్లో తిరిగాడు. 17 రోజుల పాటు 7 రాష్ట్రాల్లో తలదాచుకున్నాడు. ముప్పు తిప్పలు పెట్టి చివరకు పూణేలో దొరికిపోయాడు. దేవరాజును కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కు తరలించారు సీఐడీ పోలీసులు. స్కామ్లో A1 గా ఉన్న జగన్మోహన్ రావు, A3 గా ఉన్న శ్రీనివాసరావు, A4 సునీల్ కాంటే, A5 రాజేందర్ యాదవ్, A6 కవితను అరెస్టు చేసింది సీఐడీ. కానీ A2 గా ఉన్న హెచ్సిఎస్ సెక్రటరీ దేవరాజు మాత్రం ఎవరికీ అందుబాటులో లేకుండా మాయమయ్యాడు. ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి ఇచ్చిన లీక్తోనే అతను పరారైనట్లుగా గుర్తించారు సీఐడీ అధికారులు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గాలించిన సీఐడీకి చిక్కలేదు. ఇతర రాష్ట్రాల్లో దేవరాజు తలదాచుకున్నాడని సమాచారం తెలుసుకున్న సీఐడీ 6 ప్రత్యేక బృందాలతో గాలించింది. 17 రోజుల పాటు పరారీలో ఉన్న అతను భద్రాచలం, కాకినాడ, వైజాగ్, తిరుపతి, నెల్లూరు, చెన్నై, కాంచీపురం, బెంగుళూరు, గోవా, ఊటీ, యానం తిరుగుతూ పూణే చేరుకున్నాడు. అప్పటికే పక్కా సమాచారం అందుకున్న సీఐడీ దేవరాజును అదుపులోకి తీసుకుంది. పూణే నుంచి దేవరాజును హైదరాబాద్కి తీసుకొచ్చిన సీఐడీ అధికారులు మల్కాజ్గిరి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దేవరాజ్కు హైదరాబాద్లోని 10 డౌన్ పబ్ ఓనర్ షెల్టర్ ఇచ్చినట్లు గుర్తించారు పోలీసులు. అన్ని రాష్ట్రాల్లో తలదాచుకునేందుకు 5 స్టార్ హోటల్స్ సదుపాయం కూడా ఇతడే కల్పించాడు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లేందుకు వెహికల్స్ అరేంజ్ చేశాడు. కేసులో కీలకంగా ఉన్న దేవరాజు అరెస్టుతో మరిన్ని విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ అరెస్ట్ అయి సీఐడీ కస్టడీని ఎదుర్కొన్న నిందితులు కూడా దేవరాజు పేరును ప్రస్తావించారు. దీంతో అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగు చూడనున్నాయి. మరికొన్ని అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే దేవరాజుకు షెల్టర్ ఇచ్చిన పబ్ ఓనర్ కోసం కూడా గాలిస్తున్నారు పోలీసులు.